వైసీపీ నేత అనంతబాబు డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్యలో ఏపీ పోలీసుల దర్యాప్తుపై సుప్రీంకోర్టు సీరియస్ అయింది. మీతో కాదంటే చెప్పండి, సీబీఐకి అప్పగిస్తామని న్యాయస్థానం స్పష్టం చేసింది. కేసు దర్యాప్తులో పోలీసులు నిర్లక్ష్యంగా వ్యవహరించారని పేర్కొంది. నవంబర్ 30లోగా కేసు ట్రయల్ పూర్తి చేయాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. హత్య కేసు పిటిషన్ను సీజీఐ జస్టిస్ సూర్యకాంత్ ధర్మాసనం విచారణ చేపట్టింది. గత ప్రభుత్వంతో పోలీసులు కుమ్మక్కయ్యారని తెలిపింది. డిఫాల్ట్ బెయిల్ వచ్చేలా ఛార్జిషీట్ దాఖలు చేశారని వ్యాఖ్యానించింది. అప్పట్లో తప్పు చేసిన పోలీసులపై ప్రస్తుత ప్రభుత్వం ఎందుకు చర్యలు తీసుకోలేదని ప్రశ్నించింది. డీజీపీ, ఎస్పీలు ఏం చేస్తున్నారని నిలదీసింది. కేసు ట్రయల్ కోసం హైకోర్టు సీనియర్ న్యాయాధికారిని నియమించి రోజువారీ విచారణ జరిగేలా చూడాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. రైట్, మరిన్ని పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ గణేష్ అందిస్తారు. గణేష్, అంటే గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో 2022 మే 19వ తారీఖున ఎమ్మెల్సీ అనంతబాబు డ్రైవర్ అయినటువంటి వీధి సుబ్రహ్మణ్యం అత్యంత దారుణంగా హత్య చేసి డోర్ డెలివరీ చేసినటువంటి కేసులో ఎమ్మెల్సీ అనంతబాబు ఇప్పటి వరకు బెయిల్ మీద కంటిన్యూ అవుతూ వస్తున్నారు. ఆయన మీద ఎలాంటి చర్యలు లేవంటూ కూడా ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం ఒక సిట్ ను ఏర్పాటు చేయడం. ఎందుకంటే డ్రైవర్ సుబ్రహ్మణ్యానికి సంబంధించినటువంటి తల్లిదండ్రులు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత డీజీపీని కలిసి తమ సమస్యను విన్నవించుకున్నారు. తమ కొడుకు హత్యకు కారణమైనటువంటి ఎమ్మెల్సీ అనంతబాబు మీద చర్యలు తీసుకోవాలనడంతో ఒక సిట్ ను రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఆ సిట్ ఇప్పటికే దర్యాప్తు చేస్తూ ఎమ్మెల్సీ అనంతబాబుతో పాటు ఆయన భార్య లక్ష్మీ దుర్గ కూడా ఈ కేసులో ఇన్వాల్వ్ అయి ఉన్నారు. ఆ కేసులో ఉన్నటువంటి సాక్ష్యాధారాలను జరిపే ప్రయత్నం లక్ష్మీ దుర్గ చేశారంటూ సుప్రీంకోర్టులో ఇప్పటికే ఛార్జ్ షీట్ లో ఈ సిట్ దాఖలు చేయడం జరిగింది. దీంతో ఇవాళ మరొకసారి ఈ కేసును విచారించినటువంటి సుప్రీంకోర్టు సీజీఐ జస్టిస్ సూర్యకాంత్ ధర్మాసనం కేసును విచారించిన తర్వాత కొన్ని కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేశారు. నవంబర్ 18 లోపు కేసును పూర్తి చేసి ట్రయల్ కోర్టును చేయాలని చెప్పి ట్రయల్ కోర్టును ఆదేశించింది. ఆనాడు ఎమ్మెల్సీ అనంతబాబుతో పాటు పోలీసులు కుమ్మక్కయ్యారని చెప్పి సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. డిఫాల్ట్ బెయిల్ వచ్చేలోగా షార్ట్ షీట్ దాఖలు చేశారని ధర్మాసనం పేర్కొనడం జరిగింది. అప్పట్లో తప్పు చేసినటువంటి పోలీసులపై ప్రస్తుతం ప్రభుత్వం ఎందుకు చర్యలు తీసుకోవట్లేదంటూ సుప్రీంకోర్టు ప్రశ్నించడం జరిగింది. డీజీపీ, ఎస్పీలు ఈ కేసులో ఏం చేస్తున్నారంటూ కూడా ధర్మాసనం ప్రశ్నించడంతో పోలీసులకు చుక్కెదురైనట్లు అవడం జరిగింది. కేసు ట్రయల్ కోసం హైకోర్టు సీనియర్ న్యాయాధికారిని నియమించాలని చెప్పి ఆదేశించింది. రోజువారీ విచారణ జరిగేలా చూడాలని చెప్పి సుప్రీంకోర్టు చెప్పడం జరిగింది. మార్చి 31 ప్రత్యేక జ్యుడిషియల్ అధికారిని నియమించాలని చెప్పి హైకోర్టుకు సుప్రీంకోర్టు సూచించడం జరిగింది. హైకోర్టు ఈ కేసులో జోక్యం చేసుకుని అడ్డంకులు సృష్టించవద్దని చెప్పి ఈ అంశంలో సుప్రీంకోర్టు ప్రధానంగా పేర్కొంది. నిందితుడితో పోలీసులు ఇప్పటికీ చట్టాపట్టాలు వేసుకుని తిరుగుతున్నట్లు ధర్మాసనం వ్యాఖ్యానించడం జరిగింది. తదుపరి దర్యాప్తు చేయడం రాకపోతే సిబిఐ కేసును అప్పగించాలని చెప్పి వస్తుందని చెప్పి గణేష్, అంటే ఇప్పుడు ఏపీ ప్రభుత్వం సుప్రీంకోర్టు చేస్తున్న ఈ హెచ్చరికతో ఏవైతే మళ్ళీ ఎవరైతే గతంలో ఉన్నారో పోలీస్ ఆఫీసర్స్ పైన ఏమైనా నిర్ణయం తీసుకునే విధంగా కూడా ఉండొచ్చు, చర్యలు తీసుకోవచ్చా? ఖచ్చితంగా, ఎందుకంటే ఈ కేసును సుప్రీంకోర్టు ప్రస్తుతం విచారణ చేస్తున్నటువంటి సందర్భంలో ఎవరైతే కేసును విచారించినటువంటి పోలీసులు ఉన్నారో ఈ పోలీసులు అనంతబాబుకి బెయిల్ వచ్చేలాగా ఛార్జ్ షీట్ దాఖలు చేయడంలో ఆలస్యం చేయడం అన్ని కూడా కొంత అనంతబాబుకు అనుకూలంగా ఉన్నాయి కాబట్టి ఈ కేసును తప్పుదారి పట్టించే ప్రయత్నం చేశారు. కాబట్టి అప్పటి పోలీసుల మీద ఎందుకు చర్యలు తీసుకోవట్లేదంటూ కూడా రాష్ట్ర ప్రభుత్వం నేరుగా సుప్రీంకోర్టు ప్రశ్నించడం జరిగింది. ముఖ్యంగా డీజీపీని కోర్టు చేయడంతో ఖచ్చితంగా ఇప్పటికే సిట్ కేసును దర్యాప్తు చేసినటువంటి సందర్భంలో కేసులో అప్పటి నిర్లక్ష్యంగా వ్యవహరించినటువంటి పోలీసు అధికారుల మీద చర్యలు తీసుకునేటువంటి అవకాశం కనిపిస్తుంది. అయితే ఇప్పుడు విచారణ చేస్తున్నటువంటి పోలీసులు కూడా అనంతబాబుతో చట్టపట్టాలు వేసుకుని ఉన్నారన్న వ్యాఖ్యానించడంతో ఈ కేసులో తదుపరి దర్యాప్తు వేగంగా జరిగేటువంటి అవకాశం కనిపిస్తుంది. ప్రస్తుతం శాసన మండలి జరుగుతున్నటువంటి సందర్భంలో ఎమ్మెల్సీ అనంతబాబు శాసన మండలి నుంచి బయటకు వచ్చినట్లుగా తెలుస్తుంది. ఆయన ఈ కేసు ఎప్పుడైతే సుప్రీంకోర్టు డైరెక్షన్ ఇచ్చిందో ఆయన వెంటనే శాసన మండలి నుంచి బయటకు వచ్చి ఎటు వెళ్లారు అనేది మాత్రం తెలియట్లేదు. ప్రస్తుతానికైతే ఈ కేసులో అనంతబాబుతో పాటు ఆయన భార్యకి కూడా చొక్కెదురయ్యి ఆయన త్వరలో మళ్ళీ బెయిల్ ఈ అంశంలో శిక్షలు అంటే ముందుకు వెళ్లి శిక్ష పడేటువంటి సూచనలు అయితే కనిపిస్తున్నాయి. రైట్, థ్యాంక్ యూ గణేష్.